వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నేను గుమ్మగోడ పంచాయతీ సర్పంచ్ని. మా పంచాయతీ పరిధిలో గుజ్జుల గ్రామాల్లో నవయుగ ప్రాజెక్టు అదాని కంపెనీ వాళ్ళు పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు కనుక ఆ ప్రాజెక్ట్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మాకు పనికిరాని ప్రాజెక్టు మాకు అక్కర్లేదు. మాకు పచ్చని కొండలే కావాలి, అక్కడ ఉన్నటువంటి అడవే కావాలి, అక్కడ ఉన్నటువంటి చింతపండే కావాలి, అక్కడ ఉన్నటువంటి ఫలసాయమే కావాలి, అక్కడ ఉన్నటువంటి వనరులు మాకు కావాలి. అయ్యా అక్కడ ఉంటున్నాం. మాకున్నటువంటి వనరుల ద్వారా మేము ట్రాక్టర్ల ద్వారా ఆదాయం పొందుతున్నాం. మా కూలి మేము చేసుకుంటున్నాం. ఇప్పటికి మా కూలి మాకు సరిపోతుంది. ఇప్పుడు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి నవయుగ కంపెనీ కానీ అదాని కంపెనీ కానీ కొత్తగా మాకు ఇంకొక ఉపాధి కల్పించవలసిన అవసరం లేదు. మా కొండలు మా భూములు మా కొల్లగొట్టకుంటూ ఉంటే చాలు. అయ్యా ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. పంచాయతీలకు అధికారాలు ఉన్నాయన్నారు. నేను పంచాయతీ సర్పంచ్ని. ఒక దేశంలో రాష్ట్రపతికి పంచాయతీల సర్పంచ్కి అధికారాలు ఉన్నాయని ప్రభుత్వాలు చెప్తున్నాయి. మరి మాకు తెలియకుండా ఈ నవయుగ కంపెనీలు వచ్చేసి దింబలు కట్టి మా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. కనుక మేము దీన్ని ఒప్పుకోము. ఎంత పోరాటానికైనా మేము సిద్ధపడతాం. మా గ్రామాల మా ప్రజల కోసం, మా ఆదివాసుల కోసం, మమ్ము గెలిపించిన ప్రజల కోసం మా ప్రాణాలను అర్పిస్తాం. కానీ ఈ ప్రాజెక్ట్ని కట్టడానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కట్టడానికైతే ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం. కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు ఏంటంటే గిరిజన ప్రజలు అమాయకులు. వాళ్ళ దగ్గర ఎటువంటిదైనా చేసి మనం పబ్బం గడుపుకుందాం, వాళ్ళు ఎలా పోతే మాకేమి, మేము బతుకుతే బాగుంటుంది అని ఏకైక లక్ష్యంతో చేస్తున్న కుట్రపూరితమైన పనులు. హైడ్రా పవర్ ప్రాజెక్టు మాకు వద్దయ్యా బాబు, మీ ఉద్యోగాలు అక్కర్లేదు, మా కష్టాలతో మేము బ్రతకగలుగుతాము, మాకు వద్దు అనేసి ప్రజల అభిప్రాయం మేరకే చేస్తానని పెద్దలు, మరి అలాగే ఆఫీసర్లు ప్రజలు ఏది చెప్తే వాళ్ళ అభిప్రాయం మేరకే చేస్తామని అనేటవాళ్ళు ఇప్పుడు జీవోలు అంటే 170 యాక్ట్ ఇక్కడ ఉన్నది. మరి అలాగే పీసా కమిటీ చట్టం ఒకటి ఉన్నది. ఈరోజు పీసా కమిటీ చట్టము అవసరం లేదు, 170 యాక్టే అవసరం లేదు. వీళ్ళు పబ్బం గడుపుకోవాలనుకుంటే 51 తెస్తారు, 13 తెస్తారు. ఎందుకనంటే మోడీతో టైఅప్ అయిపోయి ప్రజలు ఎలా పోతే మాకేమి, మేము దోసుకునే కాడికి దోసుకోవాలి, అంతే మా కాన్సెప్ట్, అంతకన్నా ఇంకేటి కాదు అనేది ఈరోజు కూటమి ప్రభుత్వం ఆలోచన. కనుక ఈరోజు నీ మీడియా ద్వారా నేను తెలియజేసింది ఏమంటే, మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతి దగ్గర నేను ప్రశ్నిస్తాను, ప్రజల కోసం ఉన్నాను ఓ అనేసి అని అన్నారు. మరి మా ఏజెన్సీ ప్రాంతంలో వచ్చి ఆ చెప్పులు ఇచ్చారు. అయ్యా నువ్వు ఇచ్చిన చెప్పులతో ఆఫీసుల చుట్టూ తిరగన చెప్పులు అరిగిపోతున్నాయి. అయ్యా నువ్వు వచ్చిన చోటల్లా పవర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, అసలు పవర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయని దగ్గర నువ్వు వచ్చావా, ప్రజల కోసం నిలదీసి అడుగుతాననేది నువ్వు వచ్చావా, దేనికి వచ్చావు చెప్పు, దోసుకోవడానికి వచ్చావా, ఇలాగా ఊగిపోతావే ప్రశ్నిస్తాను అనేసి. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడికైనా కావచ్చు, నీకైనా కావచ్చు, ఈరోజు మీ ఎంపీలతో ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని అడుగుతుంది, అయ్యా మా ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రజలు ఇలా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఇలాంటి కంపెనీలు పెడితే మాకు రేపు మళ్ళీ మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షించరేమో, ఇలాంటివైతే మీకు మా ఎంపీలు అనేది మేము వ్యతిరేకించుతాం అనేసి అవిశ్వాస తీర్మానం పెడతాం అని ఎందుకు అనలేకపోతున్నారు? మీకు డబ్బులు కావాలి అంతే తప్ప, కానీ ప్రజలు ఏ రకంగా ప్రజల కష్టాలు మీరు ఏ రోజు పట్టించుకోవట్లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు రూలింగ్కి వచ్చిందో అప్పుడే గిరిజనుల గుండెల్లో రైలు పరిగెడతాయి, ఏదో ఒకటి తీసెత్తుంటారు. కొన్ని గ్రామాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేటటువంటిది అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తిగా ఇక్కడ మరి ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసులకు అందరూ కూడా అన్యాయం చేయాలని చెప్పేసి చూస్తుందని చెప్పేసి మేమైతే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే సుమారు ఇక్కడ 150 గ్రామాలు విస్తరించి ఉన్నటువంటి ప్రదేశాల్లో వీరు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే 15 పంచాయతీలు, అలాగే సుమారు 10 నుంచి 15,000 మంది ప్రజలు ఉండేటటువంటి ప్రదేశాలు. మరి ఈ ప్రజలందరినీ కూడా ఎక్కడ తీసుకెళ్ళి వీరు అకామిడేట్ చేస్తారని చెప్పేసి, ఏ ప్రాంతాల్లో వీరిని తరలిస్తారని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళకందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక పక్క ఆశ చూపిస్తున్నారు, ఒక పక్క వీళ్ళకి సరైనటువంటి ఇల్లు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రదేశాల నుంచి వేరే ప్రాంతాలకి తరలించినట్లయితే వీరి జీవనాన్ని పూర్తిగా కోల్పోయేటటువంటి పరిస్థితులు కూడా ఉందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి మరి ఎన్నిసార్లు మరి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము, వివిధ ప్రజా సంఘాలు దీని మీద డిమాండ్ చేస్తుంది. అలాగే ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ కూడా ఈరోజు
మరి ఇక్కడ కార్యక్రమం అనేటటువంటి చేస్తూ ఉంది. కానీ ఏంటంటే ఇది చెవిటివాడి మీద శంఖమూదినట్టే ఉంది ఇక్కడ మరి కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే. కాబట్టి ఇప్పటికైనా మరి గుర్తెరిగి ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరి, అంటే కూటమి ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు ఎప్పుడు మరి సవరం చేయడం అనేటటువంటిది తెలుసు, కానీ వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించేటటువంటి పరిస్థితిలో కూడా లేదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా గుర్తెరిగి మరి ఏజెన్సీ ప్రాంత వాసులు ఎవరైతే ఆ ప్రాంతాల్లో కోల్పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మేమైతే ఇక్కడ అక్కడి నుంచి తరలించవద్దని చెప్పేసి మేము అంటూ ఉన్నాం. మా ప్రాంతాలని మమ్మల్ని వదిలేయండి, మా జీవనాలని మా అంతటా మేము చూసుకుంటాం, ఆ భూమి మీదే మేము జీవించడానికి అందరూ కూడా సమయత్వంతో ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇదే పరిస్థితులు మరి కొనసాగితే భవిష్యత్తులో మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ లేదా వైఎస్ఆర్ పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడి మరి ఈ పోరాటాలకి సిద్ధంగా ఉండి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి దిశగా మేము ముందడుగు వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా. అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో అయినటువంటి పాడేరు కానీ అరకు నియోజకవర్గాల్లో కానీ వైఎస్ఆర్ పార్టీ మరి పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలంతా కూడా ఈ పార్టీనే గుర్తించి ఇక్కడ ఎమ్మెల్యేలుగా మరి గెలిపించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ మీద కక్షగట్టి ఈ కూటమి ప్రభుత్వం అనేటటువంటిది మరి ఈ ప్రాంత వాసుల మీద తీవ్రని అన్యాయం చేయాలనేటువంటి దోహదంతో ఉందని చెప్పేసి కూడా మేము గుర్తిస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే ధోరణి జరిగితే భవిష్యత్తులో మరి కూటమి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ మరి ఇక్కడ మరి పూర్తిగా చెల్లుచీటు వదులుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. గత కొంతకాలం నుంచి ఈ గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా అనంతగిరి మండలంలోని 3 ప్రాంతాలు ఏదైతే పినకోట పెదకోట ఏరియా కానీ అలాగే బూర్జా ఏరియా కానీ లేకపోతే గుమ్మకోట గుజ్జిల ఏరియా కానీ అటు చిట్టమ్మగొంది వాడిపోయి కానీ ఈ గ్రామాలన్నీ కూడా మరి గిరిజన ప్రజలందరూ కూడా అల్లాడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాంతంలో హైడల్ పవర్ ప్రాజెక్టులు నిర్మించడం కోసం తలపెట్టి ఈ ప్రాంతంలోని లోకల్ వాళ్ళకి కూడా తెలియకుండా, లోకల్ పర్సన్స్ కూడా తెలియకుండా, ఇక్కడ అధికారులకి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడ మరి డ్రోన్ల ద్వారా సర్వేలు చేయడం కానీ సర్వే రాళ్ళు వేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఇక్కడ గిరిజనులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కానీ దీని మీద ఎటువంటి రెస్పాన్స్ కూడా గిరిజన శాఖ మార్చుల నుంచి లేదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఎవరైతే కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళ నుంచి లేదు. మరి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఈ మండలంలో కూడా పెదకోట పినకోట సైడ్ కూడా వెళ్ళారు. మరి ఆయన కూడా గిరిజనులకు అండగా ఉంటామన్నారు. సంకపర్తి ఏరియాలో భూముల గురించి మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏదో చేస్తామని చెప్పి అధికారం రాకముందు ఊగిపోయారు. కానీ ఈ రోజు ఎందుకు మాట్లాడడం లేదు? ఇక్కడ గిరిజనులు చేస్తున్నటువంటి ఆందోళన వాళ్ళ చివరికి వినిపించడం లేదా? వాళ్ళ వరకు వెళ్ళలేదా? ప్రభుత్వం వరకు, ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళలేదా? కూటమి నాయకులకి ఇప్పటికి చేరలేదా? మరి గుమ్మడి సంజారాయణ గారు ఒక ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా మక్కువ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ని గిరిజనులు అందరూ వ్యతిరేకించారు కాబట్టి ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు, నేను చూశాను. మరి ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు, అరకు ప్రాంతంలో ఉండేవాళ్ళు గిరిజనులు కాదా? ఈ ప్రాంతానికి మీరు మంత్రి కాదా? ఈ ప్రాంతంలో గిరిజనులు మరి ఆందోళన చేస్తుంటే మీకు వినపడడం లేదా? మీకు కనిపించడం లేదా? ఎందుకు ఇక్కడ వీటి గురించి రెస్పాండ్ అవ్వడం లేదు? కనీసం మేము ఉన్నామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. మరి మీ ద్వారా ఆవిడ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ మండలంలో చూసుకుంటే సుమారుగా మరి 150 కిలోమీటర్ల రేడియేషన్లోని సుమారుగా మరి ఒక 100 గ్రామాల వరకు కూడా ఎగిరిపోయే పరిస్థితి కనిపిస్తుంది. చాలా గ్రామాలు మరి నీళ్ళు లేకుండా అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. భూములు ఆధారాలు పోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా చూస్తుంటే ఎటువైపు నుంచి కూడా ఎటువంటి ఒక స్టేట్మెంట్ కూడా కనిపించడం లేదు ప్రభుత్వ పెద్దల నుంచి కానీ నాయకుల నుంచి కానీ. కాబట్టి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. మాట్లాడుతూ చెప్తా ఉన్నారు ఇది గతంలో ఇచ్చారు జీవోని, గతంలో ఇచ్చారు, ఇంప్లిమెంట్ చేయలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు చేశారు, మోడీ గారు. కానీ ఆ తాలూకా జీవాన్ని ఇక్కడ జగన్ గారు అయితే ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ కూటమి పెద్దలు వచ్చిన తర్వాత దీని ఇంప్లిమెంటేషన్ కనిపిస్తుంది. మీరు కేంద్రంలోని రాష్ట్రంలోని మీరు అధికారంలో ఉన్నారు. మరి ఇన్ని జీవోలు జగన్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు జీవోలు అన్నీ రద్దు చేస్తూ ఉన్నారు కదా. మరి ఈ జీవోలు రద్దు చేయడానికి మీకెందుకు మనసు రావడం లేదు? అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు మీకు ఓట్లు వేయలేదనా? ఇక్కడ పార్లమెంట్ని రాష్ట్రం అంతా ఎటువైపు గాలి వీచినా కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా పార్లమెంట్ని 2 అసెంబ్లీ స్థానాల్ని మరి వైసీపీకి మరి పట్టం కట్టారని చెప్పేసి వీళ్ళ మీద కష్ట తీర్చుకోవడానికి మీరు ఈ రకంగా చేస్తున్నారా? సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను.
ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో ఉండే ప్రజల పక్షాన ఈ ప్రాంత వాసిగా వీళ్ళందరికీ అండగా మేము నిలబడతాం. వైఎస్ఆర్సీపీ నిలబడుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లోని మీరు ఈ జీవోల్ని రద్దు చేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఇంకా మిగతా పెద్దలతో కూడా మాట్లాడి గిరిజనుల ప్రాంతంలో ఉండే మా పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు అండగా నిలబడతామని చెప్పి మీ ద్వారా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.